ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం తరపున ఎన్డీఏ భాగపక్షాలైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిపి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో బీసీలకు చాలా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ మేనిఫెస్టో ఉందనేసి అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా బీసీలకు సంబంధించి ఏదైతే ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఈ రోజున శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్రత్యేక చట్టం తీసుకొచ్చారో, ఆ ప్రత్యేక చట్టం కూడా ఎందుకంటే ఎస్సీలకు ఏ విధంగా వాళ్ళకి ఒక ప్రత్యేక చట్టం ఉందో, అదేవిధంగా బీసీలకు కూడా ఒక న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో బీసీలకు కూడా ప్రత్యేక చట్టం తీసుకురావటం బీసీలందరూ కూడా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ఏదైతే మా సామాజిక వర్గం ఎలా అంటే నేను అగ్నికుల క్షత్రియ సాధికార కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. మా సామాజిక వర్గానికి సంబంధించి కూడా కొన్ని ఏదైతే సూపర్ 6 పథకాలు, మిగిలిన పథకాలు బీసీలతో సమానంగా అగ్నికుల క్షత్రియులకి, మత్స్యకారులకి అందరికీ కూడా వర్తిస్తాయి. అదేవిధంగా ఈ రోజున ప్రతి సంవత్సరం వేట నిషేధం 2 నెలలు ఉంటుంది. ఈ 2 నెలల కాలంలో కూడా గతంలో అయితే 5,000 రూపాయలు ఇచ్చేవారు. 5,000 రూపాయలు గతంలో ఉన్న రేట్ల ప్రకారం 2 నెలలకి సరిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు దాన్ని పెంచిన ఒక నెల కూడా వచ్చే విధానం లేదు. ఎందుకంటే రేట్లను అత్యధికంగా పెంచడం వల్ల కానీ వేరే విధాల వల్ల కానీ ఆ 10,000 రూపాయలు సరిపోయిన పరిస్థితి మత్స్యకారులకు ఉంది. దాన్ని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కలిపి 20,000 రూపాయలు చేయటం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 20,000 రూపాయలు అయితే 2 నెలలు కూడా వాళ్ళ అన్ని విధాలా కూడా సరిపోయే విధంగా ఉంది. అదేవిధంగా ఏదైతే 217 అనే ఒక జీవోని తీసుకొచ్చాడు ఈ దౌర్భాగ్యం ముఖ్యమంత్రి. 217 అనే జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే చెరువులు, పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి, సొసైటీలకు సంబంధించి కానీ ప్రభుత్వాలకు సంబంధించి కానీ పెద్ద చెరువులు ఉంటాయి. ఈ పెద్ద చెరువులని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని ఆన్లైన్ ద్వారా ఆక్షన్ పెట్టడం జరిగింది. ఈ విధంగా పెట్టడం వల్ల ధనిక వర్గాల వారు, అగ్రవర్ణాల వారు ఆ చెరువుల్ని పాడుకుని ఈ మత్స్యకారులకి, ఈ అగ్నికుల క్షత్రియులకి ఏ విధమైన జీవనాధారం లేకుండా చేసే ఉద్దేశంతో ఈ 217 జీవో తీసుకురావడం జరిగింది. ఆ 217 జీవోని పూర్తిగా రద్దు చేస్తామని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అగ్నికుల క్షత్రియులు, మత్స్యకారులు అందరూ కూడా హర్షిస్తున్నారు. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి బోట్లు అస్తమానం రిపేర్లకు వస్తూ ఉంటాయి. ఈ రిపేర్లకు సంబంధించి ప్రభుత్వం దీనికి సంబంధించిన డబ్బులు ఏదైతే రిపేర్ వస్తుందో దానికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వమే భరించే విధంగా ఒక చట్టాన్ని తీసుకొస్తానని చెప్పింది. అదేవిధంగా జీపీఎస్ అనేసి సముద్ర వేటకి వెళ్ళినప్పుడు జీపీఎస్ ఉంటుంది, దానికి కూడా ఖర్చు అవుతుంది. ఏదైతే మనకు వైఫై వేయించుకుంటే ఎలా ఖర్చు అవుతుందో ఆ విధంగా దానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా లేకుండా దాన్ని కూడా ఫ్రీగా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా చర్యలు తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈవేళ మత్స్యకారులు కానీ, అగ్నికుల క్షత్రియులు కానీ, వన్యకుల క్షత్రియ, లేకపోతే వడ్డీలు, లేకపోతే మత్స్యకార అనేసి కొన్ని కులాలుగా విభజించబడి చాలా ఎక్కువ మంది చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా వీళ్ళ పెట్టిన పథకాలు, ఎందుకంటే ఈ పథకాలు సపరేట్గా పెట్టినాయి. ఇది కాకుండా మత్స్యకారులకు సంబంధించి హౌసింగ్ లోన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు. 50 సంవత్సరాలు ఉన్న మత్స్యకారులందరికీ కూడా పెన్షన్ విధానం తీసుకొచ్చారు. ఈ రోజున బీసీలందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం అది కూడా 4,000 రూపాయలు, గతంలో 3,000 రూపాయలు, అది కూడా అంచెలంచెలుగా ఏదైతే 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన దాన్ని 250 పెంచుకుంటూ ఇప్పటికి 3,000కి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి. దానిని ఒకే దఫా 4,000 చేసి వికలాంగులకు కూడా 6,000 రూపాయలు తీసుకొస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ రోజున ముఖ్యమంత్రి ఉన్నాడంటే 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈవేళ ఈ రాష్ట్రాన్ని అమ్ముడుపోయే విధంగా తీసుకొచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో దాపురించింది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక విజనరీ ఉన్న నాయకుడు. అతను అభివృద్ధి చేస్తాడు, ఆదాయం పెంచుతాడు, వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచే విధంగా ఈ రోజు ఆయన చర్యలు తీసుకోవడం చాలా 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 అందరికీ ఉపయోగపడ విషయం. అదేవిధంగా బీసీలకు సంబంధించి ఒక కుల ధృవీకరణ పత్రం కావాలంటే దానిని ప్రతి సంవత్సరం కూడా తీసుకునే విధంగాను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలా కాకుండా శాశ్వతంగా, ఎందుకంటే కుల ధృవీకరణ పత్రం నేను బీసీని, లేకపోతే అగ్నికుల క్షత్రియుడిని, లేకపోతే నేను పలానా కులం అని
ఒక్కసారి సర్టిఫికేట్ తీసుకుంటే ఈ సర్టిఫికేట్ జీవితకాలం కూడా ఉండేటట్టుగా ఆయన చర్యలు తీసుకోవడం చాలా చాలా ప్రతి ఒక్క బీసీ కమ్యూనిటీ కానీ మేము కానీ పూర్తిగా ఆనందిస్తున్నాం. అదేవిధంగా బీసీలకు సంబంధించి రాజకీయ ప్రాధాన్యతకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 34% రిజర్వేషన్ బీసీలకు తీసుకొచ్చి చట్టసభల్లో ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో ప్రతి ఒక్క బీసీకి కూడా 34% వరకు నామినేటెడ్ పదవులు ఇచ్చే విధంగా ఆయన ఈ రోజున మేనిఫెస్టోలో తీసుకురావడంతో బీసీలు అందరూ కూడా, ఎందుకంటే బీసీల్లో చాలా మంది వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోటీ చేయాలంటే డబ్బులుండే పరిస్థితి ఉండదు. దాని గురించి ఆయన ఏదైతే ప్రాధాన్యత గల పోస్టులన్నీ కూడా బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వటం కూడా ఈ మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం వల్ల ప్రతి ఒక్క బీసీలు, ముఖ్యంగా మా అగ్నికుల క్షత్రియులు అయితే ఏదో సూపర్ 6 ఉన్న పథకాలన్నీ కూడా వర్తిస్తున్నాయి. దాంతోపాటు ఈ అగ్నికుల క్షత్రియులకు సంబంధించిన ఈ పథకాలు కూడా వర్తిస్తడం వల్ల ప్రతి ఒక్క అగ్నికుల క్షత్రియుడు కూడా ఈ రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా చేస్తున్నారనేసి మేనిఫెస్టోని సూపర్ హిట్ అయిందనేసి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టో అటర్ ఫ్లాప్ అయిందో, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీలు పెట్టిన ఈ మేనిఫెస్టో సూపర్ హిట్ అయిందనేసి మీ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో ఎన్డీఏది చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున చేసినది మేనిఫెస్టో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఏంటంటే అబద్ధపు మేనిఫెస్టో అని జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లోనూ చెప్తున్నాడు. అసలు ఎవరిది అబద్ధం అంటే ఇతను ఇచ్చిన హామీలన్నీ కూడా 95% పూర్తి చేసిందని చెప్తున్నాడు. ఒక్క పథకం కూడా పూర్తిగా పూర్తి చేయలేదు. మీకు ఎన్డీఏ టీవీఎస్ వారం రోజుల్లో ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. అలాగే డిఎస్సి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఏది కూడా పూర్తిగా ఇవ్వలేదు. అన్నీ కూడా నాశనం చేశాడు. రాజధాని నాశనం చేశాడు, అలాగే పోలవరం నాశనం చేశాడు. అన్నీ చేసి ఈ రోజున అన్నీ చేశానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈ అబద్ధపు ముఖ్యమంత్రిని గద్దె దించాలని అన్ని పార్టీలు కలిసి ఈ రోజున అతను దించడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ముఖ్యంగా తన భార్యనే ఈ రోజున క్యాన్వాసింగ్కి వెళ్తే అడిగే పరిస్థితుల్లో జనాలు ఆ పార్టీ వాళ్ళే ఉన్నారు. అతను మన పట్టాలపైన అతని ఫోటో ఏమిటి, మన పొలాలపైన అతని ఫోటో ఏంటి అని ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతగా ఉన్నారు. దీని మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి మన తాతలో మన తండ్రులు సంపాదించిన ఆస్తి మనకే ఉంటుంది తప్ప అతని ఫోటో వేసుకుని అతని తాత కానీ అతని తండ్రి కానీ సంపాదించిన ఆస్తి కాదు మన ఆస్తి. కాబట్టి ఇదంతా కూడా సరిచేస్తారని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అందరికి అన్ని వర్గాల వారికి ఎంతో ఉపయోగకరమైన మేనిఫెస్టో రిలీజ్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి ధన్యవాదాలు తెలియదు. నిన్న ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో చాలా బాగుంది. ప్రజలకందరికీ బాగా ఉపయోగపడే మేనిఫెస్టో. అందులో భాగంగా ఇప్పుడు అగ్నికుల క్షత్రియులకి ప్రత్యేకించి బీసీలందరికీ కూడా ఒక చట్టం పెట్టడం అనేది చాలా మంచి పరిణామం. అలాగే రాజకీయాల్లో 34% ప్రాధాన్యం కల్పించడం కూడా మాలాంటి కింద స్థాయి వరకు అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మేము ఎదిగే పరిస్థితి మాకు ఉండదు. ఇలాంటి ఈ చట్టం పెట్టడం వల్ల, ఈ రిజర్వేషన్ పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళు రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రన్న బీమా ఇటువరకు 2 లక్షలే ఉండేది, ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో 10 లక్షలు చేశారు. అది ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరమైన మేనిఫెస్టో. అలాగే ఆరోగ్య బీమా, అసలు ఇప్పుడు ఆరోగ్య బీమా ₹1,00,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి మీకు బిల్లు కట్టట్లేదని వెనక్కి పంపించేసే పరిస్థితిలో ఈవేళ ₹25 లక్షల మేనిఫెస్టోని పెట్టడం అనేది ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. అలాగే బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన కానీ అన్ని కూటమికి రుణపడి ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటాం. బీజేపీ
జనసేన తెలుగుదేశం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బీసీలకు చాలా ఆహ్లాదకరంగా ఉన్నదండి. చక్కగా ఆనందిస్తున్నాము. పెళ్ళు కానుక 1,00,000 రూపాయలు ఇస్తున్నారండి, చాలా బాగుంది. మళ్ళీ చంద్రన్న బీమా 10 లక్షలు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇవన్నీ చేస్తున్నారని చాలా ఆనందంగా ఉందండి. ఇలాగే ఎప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి చేశారంటే కనీసం ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ డబ్బులు, హాస్పిటల్కి వెళ్తుంటే డబ్బులు లేవండి, తిరిగి పంపించేస్తున్నారు ఆపరేషన్కి వెళ్ళండి, ఇవన్నీ చేయదు. మళ్ళీ వికలాంగులకి 6,000 రూపాయలు చేస్తున్నారంటే చాలా. ఇలాగ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక అతనికి వికలాంగుల పెన్షన్ కూడా ఇవ్వలేదంటే ఆ కుటుంబం ఏడుస్తున్నారంటే అన్ని కాగితాలు ఉన్నా సరే ఇవ్వలేదండి. చాలా ఆనందంగా ఉంది. మా అన్న చంద్రన్న గారు బీసీలు బాగా గుర్తుపెట్టుకుని మంచి చేస్తున్నారు. చాలా ఇంకా మమ్మల్ని పెళ్లి కానుకలు ఇచ్చి ఎన్ని ఎంతో ఆదరిస్తున్నందుకు మా హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు అభినందిస్తున్నామండి. జై. నమస్కారం అండి. ప్రజారంజిత పాలన అందించిన వారు సిద్ధహస్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు అనే నినాదంతో ఏర్పడ్డ ఈ పార్టీ ఇప్పుడు కూడా ప్రజాపక్షపాతిగా ప్రజలకు సుపరిపాలన అందించిన చరిత్ర కలిగిన ఈ పార్టీ ద్వారా నిన్నట రిలీజ్ చేసినటువంటి ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చిన మేనిఫెస్టో ప్రజలకు చక్కని ఒక భరోసా కల్పించే విధంగా, ఏదైతే ఇప్పుడు ఒక మత్స్యకారులు, గీత చేనేత కాకుండా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ కూడా ప్రతి సామాజిక వర్గానికి 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం. అలాగే ఆగినటువంటి ఆదరణ పథకం కూడా పునరుత్పత్తి చేస్తామని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది. దీనికి కూడా అందరి తరఫున కూడా సంతోషిస్తూ ఈ ప్రజారంజక పాలన కోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ.